హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస కవ్వించకై. స్టోరీలోకి వెళ్దామా? వాడు ఎవడో కాదు, ఒకప్పుడు బిజినెస్లో టాప్ అయిన మనోహర్ కొడుకు వీడు. పేరు మోక్షప్రద్. మొన్నటి వరకు అమెరికాలో ఉంటూ అక్కడ బిజినెస్లు అవి చేసేవాడు. అక్కడ టాప్లో ఉన్నాడు. కానీ ఇక్కడ కూడా వాడి బిజినెస్ విస్తృతం చేయాలని వచ్చాట బాయ్ అంటూ వరదరాజు చెప్పాడు ఫోన్లో. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అని అడిగాడు బాయ్ వరదరాజు చెప్పింది విని. ఎవరో కాదు బాయ్, శశిభూషణ్ని కలిశాను. వాడి బిజినెస్కి ఎవడు అడ్డుగా మారేలా ఉన్నాడు అని అనిపిస్తుంది. ఒకసారి కలుద్దామని అంటే వెళ్ళాను. అప్పుడే తెలిసింది అతడు వేరే ఎవరో కాదు, మనోహర్ కొడుకే అని చెప్పాడు. వరదరాజు చెప్పింది విని కోపంగా బాస్టర్డ్ అనుకుని, అసలు దీనికి వాడికి సంబంధం ఏంటో తెలుసుకోండి. అలాగే వాడు దానికోసమే నాకు అడ్డు వస్తున్నాడా, లేకపోతే వాడి తండ్రి నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడా ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం నేను వచ్చేలోగా తెలుసుకో అని బాయ్ అంటుంటే, వరదరాజు బాయ్, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయినా వీడు పిల్లకాకి, వీడేం చేస్తాడు? శశిభూషణ్ చెప్పిన దాన్ని బట్టి వాడికి ఏమీ చెప్పి ఉండడు వాడు బాబు అన్నాడు. వాడు తెలియనట్టున్నాడేమో అన్నాడు బాయ్. బాయ్, ఇక్కడ వాడి గురించి నేను పూర్తిగా తెలుసుకొని వాడి అంతు నేను తెలుస్తాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వటం? వాడి సంగతి నేను చూస్తాను, దాన్ని మీకు అప్పచెప్తాను. ఈ వరదరాజు గురించి మీకు తెలుసుగా బాయ్, ఎదుటివారిని వరదలాగా ముంచేస్తాడని చెప్పాడు. సరే వరదరాజు, కానీ ఇక ఆ పిల్లను నువ్వు చేర్చే చోటుకి చేర్చు అంటూ కాల్ కట్ చేశాడు బాయ్. ఇక్కడ మోక్ష ఇంట్లో దామిని లక్ష్మిలు ఇద్దరు ఒక చోట కూర్చున్నారు. అక్క, పని అవుతుందంటావా అన్నది లక్ష్మి దామినితో. 100%. వాళ్ళ మధ్య ఏమీ జరగదు. ఈ పాటికి ఆ పాలు తాగి ఇద్దరు మత్తుగా పడుకొని నిద్రపోతారు. తెల్లవారేదాకా లేవరు అన్నది దామిని. సరే అక్క, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అన్నది లక్ష్మి. నాకు కూడా నిద్ర వస్తుంది అన్నది దామిని. సూర్యభగవానుడు తల వెలుగును ప్రసరించడానికి చీకటిని చీల్చుకుని ఉదయించాడు. లాలిత్య ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టి ఇల్లంతా ధూపం వేస్తుంటే, అబ్బబ్బా ఏంటి ఈ పొగ, ఇల్లంతా అని విసుక్కుంటూ ఇల్లంతా తగలబెట్టేస్తున్నారు అనుకుని ఎవరు అది అంటూ అరుస్తూ వచ్చిన దామినికి పూజగదిలో ఉన్న లాలిత్య కనిపించింది. దాంతో కోపంతో ఏంటి ఇల్లంతా నిప్పు పెట్టి మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా అన్నది. అయ్యో పిన్ని, అవే మాటలు. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి దేవుని దగ్గర దీపం పెట్టి సాంబ్రాణి వేస్తే మంచిది అన్నది. ఆహా, నటిస్తున్నావే నంగనాచిలాగా. సెక్రటరీగా నా మేనల్లుడి దగ్గర చేరి వాటిని నీ మాయలో పడేసి పెళ్లి చేసుకువచ్చి ఈ ఇంటి కోడలువయ్యావు. ఈ ఆస్తి కొట్టేయడానికి బాగానే ప్లాన్ చేసావు. అయినా నీలాంటి అనాకాని వాళ్ళకి పని పాట ఏముంది? ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళని చూసి లైన్లో పెట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, ఆస్తి చేజిక్కించుకోవటం, ఆ తర్వాత వాడిని వదిలేసి మళ్ళీ డబ్బున్న వాళ్లను వల్లో వేసుకోవటం. చీచి, వెధవ జన్మ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ మాటలు సహించలేక పిన్ని అన్నది లాలిత్య కాస్త గట్టిగా. అదేం వినిపించుకోకుండా, ఇదిగో ఇంకోసారి ఇలా ఇల్లంతా పొగబెట్టావంటే ఊరుకోను అని చెప్పి వెళ్ళింది. దామిని మాటలు గుండెను పిండేస్తుంటే ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వచ్చి మౌనంగా రోధించసాగింది లాలిత్య. ఇంతలో మోక్ష ఫోన్ కంటిన్యూగా మోగుతుండేసరికి మోక్ష బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కన ఉన్న ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అటు నుండి చెప్పింది విన్న అతనికి దెబ్బకి నిద్రమత్తు వదిలి ఆ స్థానంలో కోపం, బాధ వచ్చాయి. ఎప్పుడు ఎలా అని అడిగి ఓకే నేను 10 minutesలో అక్కడ ఉంటాను అంటూ లేచి ఫ్రెష్ కూడా అవ్వకుండా పరుగులాంటి నడకతో కిందకి వెళ్తున్న భర్తని చూస్తే ఏమీ అర్థం కాలేదు. గబగబా తను కూడా వెనకే వెళ్ళి ఏమండి, ఏమైంది అని అడిగింది. మోక్ష, లాలిత్య రాత్రి మన కంపెనీస్ అన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, కంపెనీలన్నీ బ్లాస్ట్ అయ్యాయా, ఎలా అని మోక్ష లాలిత్యకి చెప్తున్నప్పుడు అక్కడ అందరూ ఉండటంతో ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యానికి గురయ్యి ఏమిటి మోక్ష నువ్వు అనేది అని అడిగారు. అవును అని అక్కడి నుండి వెళ్ళాడు. పిల్లొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు పెద్దలు. చూశారా, నిన్న ఇంట్లో అడుగు పెట్టిందో లేదో తెల్లారేసరికి అన్నీ పోయాయి అంటూ మాట్లాడుతోంది లక్ష్మి. లక్ష్మి, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అన్నాడు మనోహర్. ఏంటన్నయ్య, ఇంత జరిగినా కూడానా
అన్నది లక్ష్మి. ఏంటి? ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగిందా అని అడుగుతావేంటి? నిన్న అడుగుపెట్టిందో లేదో తెల్లారేసరికి మన కంపెనీలు మొత్తం అని లక్ష్మి మాటలు బుద్ధిగా ముందే అత్తయ్య అన్నాడు మోక్ష్ కోపంగా మళ్ళీ వెనక్కి వచ్చి. దాంతో ఏంట్రా అత్తయ్య అత్తయ్య అన్నది. చూడండి అత్తయ్య, ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. అయినా బిజినెస్ అన్నాక శత్రువులు చాలామంది ఉంటారు. వారిలో ఎవరో ఒకరు చేసి ఉంటారు. దానికి నా భార్యని బాధ్యురాలుగా చేస్తే మాత్రం నేను సహించేది లేదు. అయ్యో అయ్యో, ఏ మందు పెట్టావి నా వాళ్ళకి? నా మేనల్లుడు మాత్రమే కాదు, అందరూ నీకు సపోర్ట్ చేస్తూ వంత పాడుతున్నారు అంటూ మాట్లాడింది ఏడుపు గొంతుతో. అత్తయ్య, ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు కూడా నాతో రా లాలిత్య అంటూ భార్యను కూడా తీసుకువెళ్ళడానికి తీసుకువెళ్ళాడు మోక్ష్. వెళ్ళరా, నీతో పాటు దరిద్రం కాదు శనిని తీసుకెళ్తున్నావు. అక్కడేమో కొంతమంది ప్రాణాలు తీసింది. ఇప్పుడు ఆ శని వల్ల నీకు ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది అని గట్టిగా అంటున్న లక్ష్మిని చాచి చెంప మీద కొట్టింది సుమ. సుమ కొట్టిన దెబ్బకి విసురుకి వెళ్ళి పక్కనే ఉన్న దామిని మీద పడింది లక్ష్మి. సుమ వచ్చి లక్ష్మిని లేపి మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తేదెల్లా ఆగి ఎత్తిన చేతిని కిందకి దించి ఆడపడిచిన కొట్టా అనే పేరు నాకెందుకు అన్నది. ఆహా ఆహా అలాగా అన్నది. కొట్టినప్పుడు ఏమైందో సంస్కారం అన్నది లక్ష్మి. ఛీ ఆపు, నువ్వు మాట్లాడిన మాటలకి నిలువునా చేరేయాలి. నిన్ను కానీ నేను ఆ పని చెయ్యను. ఏ, నువ్వు ఒక తల్లివే కదా. వాడు నీకు సొంత మేనల్లుడు అవుతాడు కదా. నీ అన్న కొడుకు వాడు. నీ మేనల్లుడు బాగా కోరుకోపోయినా చెడు కోరుకోకూడదు. ఇంకోసారి నా కొడుక్కి ఏమైనా అవుతుంది అని కానీ నా కోడల్ని ఏమైనా అంటే ఛ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా వెళ్తున్న వింటూ మోక్షకి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా పదలు ఆదిత్య వెళ్దాం అంటూ వెళ్ళారు. ఇదే అదనుగా తీసుకుని దామిని తన చెల్లి దగ్గరికి వచ్చి, చూసావా చెల్లి, నిన్న నన్ను ఇవాళ నిన్ను ఈడ్చికొట్టింది వదిన. కోడలు వచ్చేసరికి కొమ్ములొచ్చాయి తనకి అన్నది. అవునక్క, కోడల్ని చూసుకుని నోరు లేస్తోంది బాగానే. నోరే కాదే చెల్లి, చెయ్యి కూడా లేస్తోంది. అవునక్క, ఏదో ఒకటి చెయ్యాలి అన్నది లక్ష్మి. చేద్దాం చెల్లి, మనల్ని కొట్టినందుకు బదులు తీర్చుకుందాం రా, వెనరాస్తాను. చూడు చెంప ఎలా కందిపోయిందో అన్నది దామిని. ఇటు సుమ సుమ ఏంటి ఆవేశం అన్నాడు మనోహర్. ఆవేశం కాదండి, బాధ. వాడికి ఏదో జరుగుతుంది అంటే ఏ తల్లికి బాధ కోపం రాదు చెప్పండి అన్నది. అవును బావుగారు, మొదటి నుండి అక్కని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు వదిన వాళ్ళు. ఇప్పుడు శుభమ అని కోడలు వచ్చాక కూడా తనను అక్కను మోక్షను కూడా అంటున్నారు. ఇప్పుడు అక్క అనడంలో వదినని కొట్టడంలో తప్పులేదులేండి అన్నది అటుగా వచ్చిన వనజ. మోక్ష్ డ్రైవ్ చేస్తూ లాలిత్య వైపు చూస్తూ ఐఎమ్ రియల్లీ సారీ రా అన్నాడు. సారీనా, దేనికన్నా అన్నది అర్థం కాక లాలిత్య. చిన్నత్త అని అంటుంటే, ఓ దీనికా మీరు సారీ చెప్తున్నారు? ఆవిడన్న మాటలు నేనెప్పుడో మర్చిపోయాను. అయినా పెద్దవారు ఒక మాట అంటే తప్పేం కాదు. ఆవిడ తల్లి లాంటిది. తల్లి కూతుర్ని తిట్టే హక్కు, కొట్టే హక్కు ఉన్నాయి. కూతురికి పడే హక్కు కూడా ఉంది. ఆవిడే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అంటారు. మీరు ఆలోచించాల్సింది అది కాదు. ముందు ఒకేసారి అన్ని కంపెనీలు ఎలా బ్లాస్ట్ అయ్యాయో అదే ఆలోచించండి అన్నది. నాకు అదే అర్థం కావట్లేదు లాలిత్య. ఏమండి, నాదొక చిన్న అనుమానం అన్నది. ఏంటి లాలిత్య అన్నాడు మోక్ష్. ఇంతలో వాళ్ళు రావాల్సిన ప్లేస్ వచ్చేసరికి, లాలిత్య మనం తర్వాత మాట్లాడతాం, కారు దిగు అన్నాడు. అంటూ కారు దిగి ఆశ్చర్యపోయింది లాలిత్య. కొన్ని అంతస్తుల కొత్త బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయింది. కొంతమంది ఆ శిథిలాల కింద పడి చనిపోయారు కూడా. అక్కడంతా గందరగోళంగా ఉంది. పోలీసులతో, ఆఫీసులో పనిచేసే వారి కుటుంబ సభ్యులతో, ఏడుపులతో, వాటి కింద పడిన వారిని తీసుకువెళ్లే అంబులెన్స్, స్ట్రెచర్, డాక్టర్స్, నర్సులతో, మీడియా వారితో. కారు దిగి వస్తున్న మోక్షను చూసి మీడియా వాళ్ళు మొత్తం చుట్టుముట్టి దానికి కారణం మోక్ష అన్నట్టుగా మాట్లాడుతూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇటు ఆ బ్లాస్ట్ వల్ల ప్రమాదానికి గురైన వారి కుటుంబ సభ్యులు మోక్ష వాళ్ళను శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. ఇటు పోలీసులు సారీ సార్, ఈ ప్రమాదం మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది అంటూ మోక్ష చేతులకు వేడీలు వేసి తీసుకువెళ్తుంటే మోక్ష అక్కడ కాస్త దూరంలో ఒక కారు ఉండటం, అందులో ఒకరు ఇటు చూడటం చూశాడు.
ఆ కారులో ఉన్నవాళ్ళు మోక్షను చూసి నవ్వుకున్నారు. ఆ కారును చూసిన మోక్ష ఇది ఆ బాయి పని అని నాకనిపిస్తోంది. లేదా నా శత్రువులా? సరే చూద్దాం అని మనసులో అనుకుని లాలిత్యతో, చూడు లాలిత్య, నువ్వు ప్రస్తుతం ఇంటికి వెళ్ళకు. నాకు బెయిల్ ఏర్పాటు చెయ్యి అని చెప్తుంటే, అది కాదండి, అసలు మీరు అని ఏదో అంటుంటే, డోంట్ మోర్ ఆర్గ్యుమెంట్స్ లాలిత్య. భయపడకు. నాకేమీ కాదు. ఏది జరిగినా మన మంచికే. ఓకే, నువ్వు నేను చెప్పింది చెయ్యి అన్నాడు. కానీ ఇదంతా నా వల్లే ఆ బాయ్ అన్నది ఏడుస్తూ. డోంట్ వరీ మై స్వీట్ హార్ట్. నువ్వు ఏమీ ఆలోచించొద్దు. అన్నట్టు అమెరికా నుండి నా సెక్రటరీ విక్రమ్ వస్తున్నాడు. అతని ఫోన్ నెంబరు నా ఫోన్లో ఉంది. అతనికి కాల్ చెయ్యి అంటూ పోలీసులతో పాటు నడిచాడు. మోక్ష్ వెళ్తున్న భర్త వైపు చూసి కన్నీళ్లతో చూస్తూ నించుంది. సాక్షిగా టీవీ ఆన్ చేసింది. మా ఆకలి ఏదైనా పెట్టు అని సోఫాలో కూర్చుంటూ రిమోట్తో ఛానల్ మారుస్తుండగా న్యూస్ ఛానల్ వచ్చింది. అందులో మోక్ష్ ఫోటో చూపిస్తూ ఏదో చెప్తుంటే, అమ్మా, నాన్న, పిన్ని, బాబాయ్ అందరూ రండి తొందరగా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ అందరూ వచ్చారు హాల్లోకి. ఊ అని టీవీ వైపు చూడమని వేలు పెట్టి చూపింది. అందరూ టీవీ వైపు చూసి షాక్ అయ్యారు. సుమ అయితే ఏడుస్తూ, ఏంటండి ఇది, వాడిని అరెస్ట్ చేయడం ఏంటండి అని అన్నది భర్తతో. అదే నాకు అర్థం కావట్లేదు సుమా అంటూ టీవీ వైపు చూశాడు మనోహర్. టీవీలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన మిస్టర్ మోక్షప్రద్ అమెరికాలో గొప్పగా బిజినెస్లు చేసి నెంబర్ వన్గా ఎదిగారు. కానీ ఆయన ఇండియాలో కూడా ఆయన బిజినెస్లు విస్తరింపచేయాలని ఇండియాకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ఆయన అజాగ్రత్త వల్ల ఇప్పుడు అంటూ చెప్తున్నారు న్యూస్లో. ఏమండి, అసలు మన కంపెనీలన్నీ బ్లాస్ట్ అవటానికి వీడికి సంబంధం ఏంటండి అంటూ ఏడుస్తూ, పదండి ముందు అంటూ నడుస్తుంటే, ఇప్పుడు ఏడ్చి లాభం ఏముంది వదినా, నేను ఎంతగా చెప్పినా మీ చెవికెక్కలేదు కదా అన్నది లక్ష్మి నిష్ఠూరంగా. అవును వదినా, లక్ష్మి చెప్పింది నిజమే అని దామిని అంటుంటే, చాలే ఆపండి, ఎంతసేపు అమ్మాయిని ఆడిపోసుకోవడమే కానీ అంటూ నగేష్ వాడికి బయలు ఏర్పాటు చూడు అని చెప్పింది సుమ. అలాగే వదిన అంటూ నగేష్ వెళ్ళాడు. సుమ భర్తతో, ఏమండి పదండి మనం స్టేషన్కి వెళ్దాం అంటూ నడిచింది. వెనకే పద అంటూ మనోహర్ నడిచాడు. అక్కడి నుండి మోక్షను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి లాకప్లో పెట్టారు పోలీసులు. మోక్ష్ దీనికి కారణం ఆ బాయినా, లేకపోతే ఇక్కడ కొత్తగా ఇంకెవరైనా శత్రువులు పుట్టుకొచ్చారా, లేదా అమెరికాలో శత్రువులు అని ఆలోచించసాగాడు. ఇటు లాలిత్య విక్రమ్కి కాల్ చేసింది. హలో సార్, ఆల్మోస్ట్ వచ్చేసాను సార్, కానీ నేను విన్నది నిజమేనా అంటూ అడిగాడు విక్రమ్. విక్రమ్ గారు, నేను ఆయన వైఫ్ని మాట్లాడుతున్నాను అనేసరికి, ఓ సారీ మేడం, నేను సార్ అనుకున్నా అన్నాడు. ఇట్స్ ఓకే అంటూ జరిగింది చెప్పింది లాలిత్య. ఓకే మేడం, నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి, సార్కేమీ కాదు, ఒక గంటలో ఇంట్లో ఉంటారు, మీరు ఇంటికి వెళ్ళండి, అందరికీ ధైర్యం చెప్పండి, ఎందుకంటే ఈ పాటికి ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది కదా అని కాల్ కట్ చేసి ఎవరికో ఫోన్ చేశాడు విక్రమ్. కాన్ఫిడెంట్గా చెప్పిన విక్రమ్ మాటలు విని లాలిత్య, అవును, టీవీ న్యూస్ వల్ల అందరికీ ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిపోతుంది. అసలే పిన్ని వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ కారణం చూపించి నన్ను ఎన్ని మాటలు అంటారు. అయినా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను. వాళ్ళ మాటలకు భయపడి కాదు, ఆయన లేకుండా నేను వెళ్ళలేను అనుకుని కార్ ఎక్కి స్టేషన్కి వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.